మా అమ్మ మా అమ్మ బ్రతికే ఉందా లేఖ్య? అలేఖ్య ఐశ్వర్యాలు కలిసి మీ అమ్మాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి శ్రీకర్ని అనుషకిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టించారు. ఈ నెల 15వ తారీఖున వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని శుభలేఖలు కూడా రాయించారు. నీలాంబరి, ఠాగూర్ సార్కి అగ్గి రగిలించేశాను. ఠాగూర్ సార్కి తన కూతురు దూరమైనా, తన కూతురికి ఏది దూరమైనా అస్సలు తట్టుకోలేరు. ఇక ఠాగూర్ సార్ చేతిలో ఆ అలేఖ్య ఐశ్వర్యులు అయిపోయినట్టే. అలేఖ్య, ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? నాకు నా కొడుకే గుర్తొస్తున్నాడక్క. వాడెలా ఉన్నాడో, ఆ ఠాగూర్ ఎలా చూసుకుంటున్నాడోనని భయంగా ఉంది. నువ్వేం బాధపడక అలేఖ్య. ఠాగూర్కి మనం శత్రువులం అయ్యాం గాని బాబు శత్రువు కాలేదు కదా. గ్యారంటీగా బాబుని బాగానే చూసుకుంటాడు. వాణ్ణి ఒక్క క్షణం కూడా వదిలి ఉండకూడదు అనుకున్నాను. కానీ ఆ సూర్య గుర్తొచ్చేసరికి వాణ్ణి 2 సార్లు నా చేతులారా వదిలేసుకున్నాను. అలేఖ్య, బాబుని ఎవరు తీసుకెళ్లారో ఎక్కడున్నాడో తెలియకపోతే టెన్షన్ పడాలి గాని ఇప్పుడు బాబు ఎక్కడున్నాడో తెలిసింది కదా, ఇంకెందుకో భయం? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బాబు గురించి కాదా లేఖ్య, ఆ ఠాగూర్ గురించి. మనం ఆ ఠాగూర్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి వాడి మైండ్ని బ్లైండ్ చేసి వాడికి పిచ్చెక్కేటట్టు చేస్తే వాడికి వాడే మన దారికొస్తాడు.
కాల్చు ఠాగూర్, కాల్చు, నన్ను కాల్చు. తండ్రి కూతుళ్ళుగా మనం గడిపిన సంతోషకరమైన రోజులు నీకు గుర్తుకు రాకపోతే కాల్చు, నన్ను కాల్చు. నిన్ను నా సొంత తండ్రిలా ఫీల్ అయ్యాను ఠాగూర్. నీకు నేను చేసిన సేవలు గుర్తుకు రాకపోతే నన్ను కాల్చు ఠాగూర్. కూతుర్ని అనే మమకారం నీ మనసులో ఏ మూలో నా మీద లేకపోతే నన్ను కాల్చు ఠాగూర్. ఈ అలేఖ్య బిడ్డని కన్నప్పుడే చావుకి తెగించింది. నన్ను చంపాలనుకున్న చిన్నప్ప ఇంటికి వెళ్ళి వాడి నట్టింట్లో కూర్చుని సవాల్ చేసొచ్చింది. నాకు చావంటే భయం లేదు ఠాగూర్. చంపు, నన్ను చంపు. అయిందిదో అయిపోయింది. ఠాగూర్ని తక్కువ అంచనా వేయొద్దు. మీ ఇద్దరు ఆడవాళ్ళని ఈ ఠాగూర్ ఏమైనా చేయగలడు. శ్రీకర్ ఎప్పటికీ నా కూతురికి చెందాల్సిన వాడే. అది గుర్తు పెట్టుకోండి. ఠాగూర్, శ్రీకర్ శ్రీకర్ అని నీ కూతురు వాడి పేరు కళ్ళ మీద గుండెల మీద చెక్కేసుకుంటే సరిపోతుందా? ఆ పనికి మాలిన ప్రేమలో నిజాయితీ ఉందేమో గాని నీ కూతురిలో నిజాయితీ లేదు. మనిషికి ఉండవలసింది క్యారెక్టర్, అది నీ కూతురులో లేదు. ఓ పంచే ఠాగూర్, నీ కూతురికి ఓ మంచి పిచ్చోడిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసే. ఆ పిచ్చి పెళ్లికి మేము కూడా వచ్చి అక్షంతలు వేస్తాం. చూడండి, ఈ ఠాగూర్కి థియరీ తెలుసు, ప్రాక్టికల్ తెలుసు. మాఫియా ప్రపంచంలో నాతో మైండ్ గేమ్ ఆడేవాడే లేడు. మీరు నాతో పెట్టుకోవద్దు, నా మైండ్తో అస్సలు పెట్టుకోవద్దు. మర్యాదగా శ్రీకర్ అనూషల పెళ్లిని క్యాన్సిల్ చేయండి. మేము అసలు నిన్ను దెబ్బ కొట్టడానికి ఈ పెళ్లి చేస్తున్నాం. అలాంటిది పెళ్లి ఆపేయమంటే ఎలా ఠాగూర్? మాంత్రికుడి ప్రాణం చిలక చేతిలో ఉన్నట్టు నీ ప్రాణం నీ కూతురి చేతిలో ఉంది. ఆ కూతుర్ని దెబ్బ కొడితేనే నువ్వు విలువిల్లాడిపోతావు. ఇప్పుడు మేం చేస్తున్నది అదే. ఇదిగో ఠాగూర్, అలేఖ్య కొడుకుని అలేఖ్యకి అప్పచెప్తే శ్రీకర్ అనూషల పెళ్లి క్యాన్సిల్ చేస్తామని చెప్పడానికి మేము ఇదంతా చేయడం లేదు. నా కొడుకు నీ దగ్గర నుంచి నేను ఎలాగైనా తెచ్చుకుంటాను. అలాగే నీ కూతురి ప్రేమని భగ్నం చేసి నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నీకు మైండ్ గేమ్ వస్తే మాకు లవ్ గేమ్ వచ్చు ఠాగూర్. హే ఠాగూర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే మా మీద గెలువు చూద్దాం. నీ కూతుర్ని శ్రీకర్కిచ్చి పెళ్లి చేయి చూద్దాం. నువ్వు పెద్ద మాఫియాడాన్ని కదా, అరుంధతిని శ్రీకర్కి దగ్గర చేయి చూద్దాం. కమాన్ చెయ్యి. అది నీ వల్ల కాదు. నీ కూతురి ప్రేమ ఓడిపోయాక నువ్వు గుండె పగిలి చావాలి. అది మేము కళ్ళారా చూడాలి.
విజయాన్ని నువ్వు ఆపలేవు ఠాగూర్. పదక్క. రెండు లేడి కూనలు నాతో పెట్టుకున్నాయి. ఏమైపోతాయో. అబ్బాబ్బా అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో అమ్మా లోపలికెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. బాబు జాగ్రత్త, అందులో విలువైన సామాన్లున్నాయి, సరేనా? జాగ్రత్త. ఏమండి ఇలా రండి. అది కావాలి ఇది కావాలి అంటూ పెళ్లింటి నుంచి ఇక్కడ రావటం కుదరదు. ఏం కావాలో మొత్తం అన్ని తీసుకువెళ్ళాలి, సరేనా? అలాగే శ్రీమతి గారు. అందుకే కదా హెల్ప్ గా వాళ్ళని తీసుకొచ్చాను. ఇదిగో వెంకటలక్ష్మి ఇలా రా. ఆ గదిలో పెళ్లికి కావాల్సిన వెండి సామాన్లు వెండి గిన్నెలు పెట్టాను. జాగ్రత్తగా వాటిని అన్నిటిని ప్యాక్ చేసి కార్లో పెట్టించు, సరేనా? వెళ్ళు, జాగ్రత్త. హలో. అబ్బాబ్బా ఎప్పుడు ఫోన్లే. ఫోన్ ఇలా ఇవ్వండి, ఇవ్వండి. అసలు ఈ రోజు మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను, కానీ లేవడమే బాగా లేట్ గా లేచాను. పొద్దున్నే ఫోన్ అయినా చేస్తారు, లేటుగా లేవటం వల్ల అనుకుంటా. కనీసం ఫోన్ అయినా చేయలేదు. కోటీశ్వరి, దేవుడి ఫోటోలు, బియ్యం, పసుపు, కుంకుమ అన్ని అక్కడే ఉన్నాయి. వాటిని కూడా ప్యాక్ చేయించండి, సరేనా? త్వరగా వెళ్ళు. ఏమండి మీ శుభలేఖల సంగతి అయిపోయిందా? సగమే అయ్యింది. ఏ ఒక్కరిని మర్చిపోరు కదండి. మర్చిపోలే రాజేశ్వరి. మనం ప్రేమించి పెళ్లి చూసుకున్నామని చెప్పి మనకు దూరమైన మీ బంధువుల దగ్గర నుంచి మా బంధువుల దగ్గర వరకు అందరికీ శుభలేఖలు ఇచ్చి రమ్మంటాను. ఏమంటారో, వస్తారో రారో? ఖచ్చితంగా రమ్మని చెప్తాను. వస్తే వాళ్ళు ఈ కాలం అప్డేట్ అవుతున్నట్టు, రాకపోతే ఎక్స్పైర్ అయినట్టు. మీ వాళ్ళని మా వాళ్ళని చూసి ఎన్నాళ్ళయిందండి. వాళ్ళంతా అర్థం చేసుకుని మన అమ్మాయి పెళ్లికొస్తే ఎంత బాగుంటుందండి. రా శ్రీకర్, రా. రండి అల్లుడు గారు. ఏంటి మావి గారు ఇదంతా? మీ పెళ్లింటికి తీసుకురావడానికి అన్ని సర్దుతున్నాను శ్రీకర్. ఓ, అంటే ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టేశారనమాట. అవును అల్లుడు గారు, ఆ డ్యూటీకి సెలవు పెట్టి ఇదిగో ఈ డ్యూటీ ఎక్కాను. ఇంతకీ అనుషేది కనపట్టలేదు. పైనుంది, వెళ్ళు. ఓకే, నేను వెళ్తాను. శ్రీకర్, ఆ. కాఫీ కావాలా, టీ కావాలా? వద్దండి, ఇప్పుడే తాగొచ్చాను.
అనుష్ గారు, అసలైన ప్రేమ ఫోటో లాంటిది. ఒక్కసారి తీస్తే జీవితంతో స్థిరంగా ఉంటుంది. నకిలీ ప్రేమ నీటిలో ప్రతిబింబం లాంటిది. చిన్న అలొస్తే కదిలిపోతుంది. ఇదిగో సిద్ధు గారు, మీరు మాత్రం మా పెళ్లికి ఒకరోజు ముందే రావాలి. అలాగే అనుష్ గారు, నేను ఇక్కడ సెటిల్ అవడానికి ఒక కొలిగ్గా మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. పెళ్లికి ముందుగా వచ్చి అక్కడ పనులు షేర్ చేసుకోవడం నా డ్యూటీ. నమస్కారం సార్, నేను బంగారమ్మ రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 200 ఎకరాల ఫ్లాట్ ఉంది. దాన్ని మీరేమైనా తీసుకుంటారా సార్? ఓకే సిద్ధు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే అనుష్ గారు, బాయ్, టేక్ కేర్. బాయ్. బాబు జాగ్రత్త జాగ్రత్త బాబు. తీసుకెళ్ళండి. అమ్మా ఇవి మాత్రం చాలా జాగ్రత్త. సరేనమ్మా. వ్యాన్లో పెట్టండి, ఓకేనా? అలాగేనమ్మా. తీసుకువెళ్ళండి. అమ్మా, శ్రీకర్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి? ఇందాకొచ్చాడమ్మా, నీ రూమ్ దాకా వచ్చాడు. అంతలో ఫోన్ రాగానే హడావుడిగా బయటకెళ్ళాడు. ఏంటి, ఆ ఈజీట్ ఇక్కడికి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోతాడా? తర్వాత చెప్తావాడు పని. అమ్మా అనుష, ఏదో అర్జెంట్ మ్యాటర్ కాబట్టే నీకు చెప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, నువ్వు కూడా తొందరగా బట్టలు సర్దుకో. మనం ఈ రోజే అలెక్స్ ఇంటికి వెళ్ళాలి. అలాగే డాడీ. వెళ్ళమ్మా, ఇక్కడే చేస్తాడు, వెళ్ళి పని చూడండి. ఆ. అనుష, పొద్దున పోస్ట్లో నీకేదో కవర్ వచ్చింది, నీకు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో.